హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరి కోసం నేను కొబ్బరి అన్నం ఎలా చేస్తారో చూపిస్తున్నాను. ఇది చికెన్ కర్రీలోకి కానీ పన్నీర్లోకి కానీ కొంచెం స్పైసీ కర్రీలోకి, గ్రేవీ కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ లేత కొబ్బరి తీసుకోండి. అంటే ఒక కొబ్బరికాయ ఉంటే మనం పగలగొట్టి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఫ్రెష్గా ఉంటుంది కదా, లేతగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలు చేసి పొడుగా నేను ఇందాక వీడియోలు చూపించిన కదా అట్లా చేయాలన్నమాట. చేసి గ్రైండర్లో వేసుకొని పౌడర్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసేసి గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఫిల్టర్ పెట్టుకొని దాన్ని స్టెయిన్ చేసేసి ఆ పాలను మొత్తం తీయాలన్నమాట. తీసిన తర్వాత మళ్ళీ దాన్ని పడేయకండి, మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి మళ్ళీ కొంచెం పాలు తీసుకోండి. మన రైస్కి ఎంత సరిపోతే అంత తీసుకోండి. తీసుకున్న తర్వాత కూడా అది పడేయకండి, కొంచెం ఎండకు పెడితే అది మనకి కొబ్బరి పొడి లాగా అవుతుంది అనమాట. చాలా యూజెస్ ఉన్నాయి దీంతో. నెక్స్ట్ మనము కొబ్బరి పాలు తీసిన తర్వాత ఇంకో సైడు మనం రైస్ నానబెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను, ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టినాను అనమాట. నెక్స్ట్ ఒక కుక్కర్లోకి నేను నెయ్యితోటే చేస్తున్నాను అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఫస్ట్ నెయ్యి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం మసాలా తీసుకోవాలన్నమాట. బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచీ అవన్నీ మంచి ఫ్రై అయిన తర్వాత కొంచెం కాజు తీసుకోండి. కాజు తీసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. కాజు కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఇది మనం కొబ్బరిపాలు తీయడమే టైం పడుతుంది, కానీ రైస్ చేసుకోవడం 5 మినిట్స్లో అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ లేవు అంటే మీరు ఇక్కడికే రైస్ వేసేసి డైరెక్ట్ చేసుకొని తినొచ్చు. కర్రీలోకి దేనికన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లోకి వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు ఇంకా ఎక్కువ ఉంటే కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఉత్తి తిన్నా కూడా చాలా బాగుంటుంది. మిల్ మేకర్ గ్రేవీ కర్రీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మిల్ మేకర్ రెసిపీ కావాలంటే చెప్పండి, నేను పెడతాను ఖచ్చితంగా. నెక్స్ట్ ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత మంచి మిక్స్ చేసేసుకోవాలి. కొంచెము ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేయాలన్నమాట. వేయడం వల్ల అది మంచి బాయిల్ అయిపోతుంది. మంచిగా వేసేసి మంచిగా ఫ్రై చేయాలన్నమాట. కొంచెం మూత పెట్టి ఫ్రై చేస్తే మంచిగా ఈ వెజిటేబుల్స్ అన్నీ మంచి బాయిల్ అవుతాయి. ఇలా చేసి ఒకసారి నాకు కమెంట్లో పెట్టండి, ఎలా ఉందో నాకు టేస్ట్ కూడా చెప్పండి. చాలామంది కొబ్బరి అన్నం అంటే ఎంతో పెద్ద ప్రాసెస్ అలా అనుకుంటారు, చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ నానబెట్టిన బాస్మతి రైస్ తీసుకోవాలన్నమాట. తీసుకొని మంచిగా మిక్స్ చేయాలి. ఇట్లా ఆయిల్లోనే రైస్ని మిక్స్ చేయడం వల్ల మంచిగా పూల్గా రైస్ మంచిగా వస్తుంది అనమాట. అందుకే మొత్తం ఆయిల్లో మిక్స్ చేసేసేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనము కొబ్బరి పాలు, ఇప్పుడు నేను బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి 1:1 తీసుకుంటాను. నేను ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాసు కొబ్బరి పాలు వేసాను అనమాట. దీనిలోకి ఇంకా వాటర్ అవన్నీ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత సాల్ట్ వేసుకోండి, మీకు రైస్కి తగ్గంత సాల్ట్ వేసుకోండి, అంతే. ఒకటే విజిల్ పెట్టాలి. ఒకవేళ మీరు నార్మల్ రైస్తో చేస్తే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ తీసుకోండి. ఒకటే విజిల్ రాగానే మంచిగా కుక్ అయిపోతుంది. చూడండి ఎలా కుక్ అయిందో, అసలు ఎంత టేస్టీగా ఉందో. నేను కూడా ఇది సెకండ్ టైం అనుకుంటా చేయడము. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. రైస్ చూడండి ఎంత బాగా అయిందో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.